మీరు బాగా గమనించినట్లయితే హనుమంతుడు సీతాదేవి అన్వేషణ కోసం సముద్రం దాటుతున్నప్పుడు సింహిక అనే రాక్షసి ఎదురుపడుతుంది. ఆ రాక్షసి నుంచి హనుమంతుడు తప్పించుకుంటాడు, కానీ ఆ రాక్షసిని పూర్తిగా అంతం చేయడు. రామాయణంలో జాంబవంతుడు క్లియర్ గా ఈ రాక్షసు గురించి చెప్తాడు. ఆ రాక్షసి కంటిలో పడిన ప్రతి ఒక్కరూ అలాగే పెద్ద నౌకల్ని కూడా మింగేసిందని చెప్తాడు. అయితే ఇప్పుడు కలియుగానికి వద్దాం. ఈ ప్రాంతంలో షిప్స్ ఇంకా ఏరోప్లేన్స్ కనబడకుండా మాయమవుతున్నాయి. అదే బెర్ముడా ట్రయాంగిల్. 1945లో 5 US జెట్ ప్లేన్స్ ట్రైనింగ్ కోసం వెళ్తున్నాయి. సడన్ గా బెర్ముడా రీజన్ లోకి ఎంటర్ అవగానే వాటి సిగ్నల్ కట్ అయిపోయి కనిపించకుండా పోయాయి. ఇదే విధంగా 32 ప్యాసింజర్స్ తో ఏరోప్లేన్, అలాగే 300 మంది కార్గో షిప్, ఇలా చూసుకుంటే 50 షిప్పులు, 20 ఏరోప్లేన్లు బెర్ముడా ట్రయాంగిల్ లో కనిపించకుండా పోయాయి. అలా ఎంటర్ అయిన ప్రతిసారి అక్కడ చెప్పే వాళ్ళు ఏంటో తెలుసా? వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో పెట్టండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.